అవాస్తవ ఆరోపణలపై తేల్చుకుందామని సవాల్ విసిరితే సమాధానం చెప్పకుండా దాడి చేసేందుకు బీరు బాటిళ్లు, కంకర రాళ్లు సిద్ధం చేసుకోవడమేంటని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిలదీశారు. ప్రకాష్ రెడ్డిని విమర్శిస్తే దాన్ని ఓ కులానికి ఆపాదించి రెచ్చగొట్టడమేంటని ప్రశ్నించారు. రాజకీయ ఉనికి కోసమే తన విమర్శలను కులానికి ఆపాదిస్తున్నారని ఎంఎస్ రాజు అన్నారు. హత్యలు, దుర్మార్గాలు, కబ్జాలు చేసే ప్రకాష్ రెడ్డికి తన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. ప్రకాష్ రెడ్డి, గోరెంట్ల మాధవ్ ఇతరుల ఇళ్లలో అద్దెకు ఉంటూ అద్దెలు చెల్లించకుండా వేధిస్తున్నారని ఆరోపించారు. అలాంటి వారు తనపై నిరసనలు తెలపడం విడ్డూరంగా ఉందని ఎంఎస్ రాజు ధ్వజమెత్తారు. తన పోరాటం ప్రకాష్ రెడ్డితో కాదని, చంద్రబాబు కుటుంబాన్ని దూషించిన ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డితోనని స్పష్టం చేశారు. తన పరువుకు భంగం కలిగించేలా మాట్లాడిన ప్రకాష్ రెడ్డిని జీవితాంతం వేటాడుతూనే ఉంటారని తేల్చి చెప్పారు. అసత్యపు ఆరోపణలు నేను తిప్పికొట్టా. నా యువనేతకు నిన్ను హత్య చేయాల్సినటువంటి కర్మ లేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది. దానికి నువ్వు రాజకీయంగా ఎదుర్కో. నా కులాన్ని హేళన చేస్తావు, నాకు ఆస్తులున్నాయంటావు, నా పరువుకు భంగం కలిగే విధంగా మాట్లాడతావు, హేళనగా మాట్లాడతావు. నేను భూస్వామిని, నాకు ఆస్తులుంటాయి అని మాట్లాడే నీ అగ్రకుల దురహంకారం ముందు నేను ఆత్మగౌరవ పోరాటం చేస్తే రెడ్లు ఏకం కావాలని పిలుపునిస్తావా? సమాధానం చెప్పమని చెప్పా. నీకు చేతనైతే సమాధానం చెప్పు, లేదా మౌనంగా ఉండు. అంతేగాని బీరు బాటిళ్లు, రాళ్లు ఇంట్లో పెట్టుకొని రాజకీయంగా నీ ఉనికి ప్రమాదంలో పడితే రెడ్డి సామాజిక వర్గాన్ని బ్రతిమలాడుకునేదానికి నన్ను విలన్ని చేస్తావా? నేను ఏ రెడ్డి సామాజిక వర్గ వ్యక్తిని నేను కించపరచలేదు. తెలుసుకుందామని చెప్పావు. నేను చెప్తా ఉన్నా, నీకు నాకు మధ్య యుద్ధం ఇది జీవితకాలం. రాజకీయంగా అయినా సరే, దేంతోనైనా సరే జీవితకాలం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను వేటాడతా, నిన్ను 100% వేటాడతా. నా ఆత్మగౌరవానికి దెబ్బ కొట్టిన నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నీ అక్రమ ఆస్తుల దగ్గర నేనుంటా. నువ్వు చేసే రాజకీయ పోరాటం ఎలా చేస్తావో నేను చూస్తా. నువ్వు కాదు, వెనక దాక్కున్నాడే నీ అన్న చంద్రశేఖర్ రెడ్డి. నా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి, నారా భువనేశ్వర్ గారి గురించి, మా యువనేత నారా లోకేష్ గారి గురించి, బ్రాహ్మణి మేడం గురించి నీచాతి నీచంగా మాట్లాడిన నీ అన్నని కటకటాల వెనుక పంపేంత వరకు నా పోరాటం ఆగదు. నువ్వు ఎర మాత్రమే, నీ అన్నేనా సరా ఖబర్దార్ తోపుదుర్తి అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నా.